వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబము కొరకు, ప్రతి ఒక్క సంఘము కొరకు, ప్రతి ఒక్క మరి నశించే ఆత్మల పక్షాన మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన దేశంలో మనకి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు దేశాన్ని ఏ విధంగా స్వతంత్రించుకుంటామంటే, ఎలా కనిపెట్టాలి అంటే మన దేశంలో ప్రార్థనతో మనం కనిపెట్టాలి. భారతదేశంలో ప్రార్థించిన యోధులు లేవబడాలి, ప్రార్థించే స్త్రీలు లేవబడాలి, ప్రార్థించే యవనస్తులు లేవబడాలి, ఉజ్జీవింపబడాలి. దేశము కొరకు, దేశ సంరక్షణ కొరకు ప్రార్థించే 24 గంటలు ప్రార్థించే భారం కలిగే ఒక యవన సమాజము మరి నిలబడాలి. అప్పుడు దేవుడు మన దేశాల్లో మనకి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడున్న ఈ యొక్క స్వతంత్రము